అన్నా వచ్చినవారా? ఎందుకో రమ్మన్నావాట? ఏం లేదురా. ఏయ్ ఆగు, ఎటు? ఏం లేదన్నా పోతానా. ఇన్స్టాగ్రామ్ చూసినాక ఎసెంట్ పంచులు బాగా నేర్చినావు కదా, కుసా. ఏందో చెప్పు. ఏం లేదు. ఆగు, ఉన్నది ముచ్చట్టినది, ఆగు. వరలు కోసుడు అయిపోయింది, వానవాడు మొదలైంది. ఇక చల్లగా ఉన్నది, మెల్లగా మనం దావత్ చేసుకుందాం అని ప్లాన్ చేసిన. అవునే అన్న, పనులు తిరినాక చిన్న అయినట్టు ఇంట్లో కూర్చున్నా కానీ నాకు దోయలే ఈ ఆలోచన. ఎవరికత్తేంది కానీ దావతలు ఏమేం చేసుకుందాం? నాకు సుక్కమ్ముకుంటే చాలన్నా, ఇంకేం వద్దు. అరే తలకేదాకా కూడా దావత్ అంటేనే తాగుడు తలగబడి తినడు. అందులోకే ఏం తెచ్చుకుందాం అంటన్నా. అన్న నాకు బడ్వైజర్ బీర్ కావాలి. సరే తెచ్చుకో, నాకు బ్లాక్ డాగ్ మందు కావాలి. అన్న నాకు ఒక డౌట్, బ్లాక్ డాగ్ కుక్కలంతా తయారు చేస్తారా? కూడా అట్లా కాదు, తయారు చేసిన మందును ఎవరెత్తుకపోకుండా బ్లాక్ డాగులు కావాలి కత్తి, అందుకే దానికి పేరు. ఇది పక్క పెట్టు. కానీ తిండికి ఏం తెచ్చుకుందాం? తిండికి చికెన్ ఫ్రై చేసుకుందామే. చీప్గా చికెన్ ఎంత, మంచిగా మటన్ తెచ్చుకుందాం. వాళ్ళకు రొయ్యల ఫ్రై కూడా వేసుకుందాం, ఏమంట? తెచ్చుకున్నాం కాడ కాంప్రమైజ్ కావద్దు, మనం ఇచ్చేపోతే దావత్ కాడ. ఇక పైసలు వేసిన కత్తే నాకలే, నువ్వు కలుపు, నేను తర్వాత ఇస్తా. పైసలు లేవా? చిన్ని ఇంకా నీ ముఖానికి ఎప్పుడు దాని బ్రాండ్ పేరు చెప్తివి. ఇక నువ్వు ఎప్పటిదాకా బ్రాండ్ పేరు చెప్పినట్టు. ఇక సరే కానీ ఇప్పుడు ఏం చేద్దాం? ఏమున్నది, కింద మీద ముద్దాం, ఎట్లా. అబ్బా అదే దావత్ అనే పేరు ఇనుడే కానీ చేసుకుంటే ఎప్పుడు లేదు అన్న. చేసుకుందాం అన్న. నిన్న గారా ఇటీవల దాయను నిన్న అట్టే ఫ్రెండ్స్తో ఉత్త అయింది, గా లెక్క కత్తదా అని. అది కూడా నిజమే అనుకో. ఆయన అడ్డకడ ఒక్కొక్కటి దావత్ చేసుకొని, నేను దావత్ చేసుకున్నాం ఫోజ్ కొడుతుంటే నా బుత్తంత గుండకు బూజు వచ్చి అవుతుంది. చేసుకుందాం, మనం కూడా దావత్ చేసుకుందాం. ఎట్లా? ఏమున్నది, కాంప్రమైజ్ అయ్యి కళ్ళు తెచ్చుకుందాం, చీపైన మంచి చికెన్ తెచ్చుకుందాం. అదే ఎట్లా అంటానా? ఏమైనా వదిలేసుకుందాం. సరే తెచ్చుకుందాం. నువ్వు కళ్ళు కడిగో, నేను చికెన్ దగ్గరికి పోతా. సరే. ఎక్కడ ఉద్దరా చికెన్ లేని లేపో, మళ్ళీ గిట్టే టచ్ అవు. కళ్ళంటే ఒళ్ళు వల్ల కొడతా. పాత పైసలు ఇవ్వరా, పాత పైసలు లేపో ఫస్ట్. హలో అమ్మ, ఇంక మౌనిక వదినట మహిళా సంఘంలో 30,000 సీట్ ఎత్తుకున్నదట. నువ్వు ఊరికి పోయినావు కదా, చెప్పమని చెప్పింది. నీకు కూడా అదే ఆలోచించిందా? ఏంటిదన్నా? ఆ వదిన దగ్గర పైసలు నొక్కేద్దామని. నొక్కేసుడు ఎందుకే, అడుగు తీయదా? దావడం ఇంకా చంపుతుంది. ఆమె ఏదో అక్కడ తెచ్చుకున్నారా అంటే మనకి ఇస్తుందట. సరే ఇప్పుడు ఏం చేద్దాం? సిద్ధిగాని కిడ్నాప్ చేద్దాం. కిడ్నాపా? ఎట్లా? ఏమున్నది, వాడు ఆడుకుంటా పోయి ఎత్తుకద్దాం. వాడు ఎత్తుకత్తా అంటే ఎవరడానే? మన దగ్గర మత్తు మంది ఉన్నాయిగా. మత్తు మందా? అసలు మందికే పైసలు లేవంటే నువ్వు మత్తు మందని. తూర్పేటు ఇటు మత్తు ఎక్కిందా ఘోరంగా. ప్రాణాద్దాం. పా ఇప్పుడు మన ప్లాన్ సిద్ధిగాని కిడ్నాప్. మన కిడ్నాప్ చేయాలంటే మనకు మ్యాప్ ఉండాలి. సిద్ధిగాని ఇల్లు, వాళ్ళ ఇంటి ముందు రోడ్డు, మెయిన్ రోడ్డు. వాడు ఇక్కడ అంటాడు, మనం ఏటికెళ్ళి పోయి మనం ఎత్తుకొని ఇట్లా వచ్చి ఇట్లా పోవద్దు, ఇట్లా ఇంటికి వెళ్ళి పోవాలి. ఎందుకని? ఎందుకనా? ఎందుకు? ఇట్లకెళ్ళి పోతే మంది చూస్తారు, ఇట్లకెళ్ళి పోతే చూడరు. ఓకే ఓకే అర్థమైంది కదా? ఓకే. ప్లాను దొంగ కూడా దొరకవన్నా నువ్వు అయితే. అట్లా ఉండాలి. అగో నీకు ఈ మాస్క్ ఎక్కడిది? కొనుక్కున్నా. అబ్బా నాకు ఇయ్యరాదే.
నేను గీతుండట ఇద్దరం ప్లాన్ వేసినాం కాబట్టి ఉంటే చెరువు మాస్క్ ఉండాలా లేకపోతే ఖర్చు ఉండాలి. ఈ మధ్యలో నువ్వు ఇట్లా వేసుడు మంచి లేదన్న. అది నువ్వు ఆడదంటే గొడవరా చెరుకు కొంచెం పెట్టుకుందాం కానీ. సరే అతి బా. అరే సిద్ధ అన్నం కూర ఆయన చేతులు కచ్చుకోపోరా. సిద్ధుడేడి? అరే వీళ్ళ మమ్మీకి ఫోన్ చేయి. అవుతాడు వీళ్ళేసిండే. ఏం కాదు మనం వాడి ముఖం చూసినాం కానీ వాడు మన ముఖం చూడలే కదా. నేను ఎక్కడున్నా? నిన్ను మేము కిడ్నాప్ చేసినాం. కిడ్నాప్ చేసిర్రా? అవును. నోరే మోయి సైలెన్స్. చేయరా వాళ్ళ మమ్మీ ఫోన్ చేయి. కొత్త నెంబర్ ఏముంది? హలో హలో, ఎవరు? మేము కిడ్నాప్ వాళ్ళం. చెప్పుర్రు, ఏం కావాలి? పైసలు కావాలి. అడుక్కునేటోళ్ళు ఆన్లైన్లో కూడా తయారయ్యా ఇప్పుడు? అన్న అడుక్కునేటోళ్ళు అంటే అది కాదే. మేము అడుక్కుంటాం కాదు, మీ కొడుకును కిడ్నాప్ చేసినాం. కిడ్నాప్ చేసినాం. సిద్ధిగాని కిడ్నాప్ చేసిరా? ఎందుకు? చెప్పలే కదా పైసలు కావాలని. ఏ పాటి కావాలి? అన్న ఎంత అంటుంది? కిలోకి 100 అని చెప్పు. కిలోకి 100. ఈ బుద్ధి లేని పడకవు. ఓ 10,000 అడుగు. 10,000. 10,000? వాని ఏజ్ కూడా అంతగానో లేనే లేదు. కానీ మా ఖర్చుకి అంత ఉన్నది, ఏం చేయాలి? ఇప్పటికిప్పుడు అంటే నా దగ్గర పైసలు లేవు. వడ్ల పైసలు వచ్చేదాకా ఆగుర్రి. అన్న పైసలు లేవట, వడ్ల పైసలు వచ్చేవారు కావంటాను. ఏడం చేసినావు వదిన ఈ కానూరు మాటలు? ఇవాళ షిట్ ఎత్తుకుంటువి. వదినేనా? అంటే వదిన లాంటిదాని అని అట్లా మాట్లాడినా నువ్వు బాగా ఆలోచించకు. ఆయన నేను చిట్టెత్తుకున్నట్టుగా మీకెట్లేరుకా? మా దగ్గర కంప్యూటర్ ఉన్నది, అలా షిట్ ఎత్తుకునే వాళ్ళు అందరి పేర్లు కనబడతాయి. మస్తు మంది పైసలు ఎత్తుకున్నప్పుడు మీరు మా ఉన్న ఎత్తుకోపోవన్నా? షిట్ ఎత్తుకున్న వాళ్ళ దాంట్లో ఎత్తుకపోవడానికి మీ కొడుకు అలక ఉండు. మరి చెప్పు, కొడుకు ముఖ్యమా పైసలు ముఖ్యమా? పైసలే ముఖ్యం. పైసలా? కాదు, నా కొడుకే ముఖ్యం. చెప్పని పైసలు పంపు మరి. సరే మరి మీ ఫోన్ పే నెంబర్ చెప్పులే, నేను ఎవరితోటన్నా కొట్టిస్తా మరి. తెలివి మేము చెప్పాం, అలా మా పేరు పడదా? మరి ఎట్లా ఏమని అంటారో మీరే చెప్పుర్రు ఇక. సరే ఒక 10 నిమిషాలు ఆగు, ఆలోచించుకొని చెప్తాం. అరే వీళ్ళ మమ్మీని ఎట్లా పైసలు అడుగుదాం? ఫస్ట్ నువ్వు మాస్కే ఛాన్స్ అయిపోయి పెట్టుకోటి. అనిలా అన్నా పిచ్చి పడక, నువ్వు మూసుకున్నా నీ కళ్ళు రా, వీని కళ్ళు కాదు. శివన్న ఎప్పుడైనా గిట్నే ఎత్తు, అందుకనే నీ చూపతి కొట్టబుద్ధి కాదు. నువ్వు మాత్రం నా ముఖం చూపించలేదా? అరే సిద్ధిగా, నువ్వు మీ మమ్మీకి మా పేర్లు చెప్పొద్దు. చెప్ప అంతకెళ్ళి 1000 రూపాయలు ఇస్తాం. సరే ఇస్తాం. ఇప్పుడు పైసలు ఎట్లా? ఐడియా, మా అక్కని తీసుకురమ్మన్నావు. నాకేంది, నేను తేనే తేను. ఏం భయపడకూరి, నాతో ఎవరు రాలే. నువ్వెట్లా వచ్చినావు మాయంబడి? నడుచుకుంటా వచ్చినా. అంటే మీ కిడ్నాప్ చేయగా నువ్వు చూసినావా? చూసినా. నువ్వు ఈ విషయం వల్ల చెప్పొద్దు, నీకు కూడా 1000 రూపాయలు ఇస్తాం మేము. నాకు పైసలు వద్దు కానీ నన్ను కూడా కిడ్నాప్ చేయర్రి. ఎందుకు? మా మమ్మీ ఇంటికాడ ఉంటే బడికి పంపిస్తుంది. ఇప్పుడు బడి ఎక్కడ సెలవులైనా? సెలవులు అయిపోయినాక పంపుతారు కదా. అబ్బా అన్న, నన్ను కూడా వదిలిపెట్టకూరి, నేను కూడా బడికి పోను ప్లీజ్.
వీళ్ళేంద్రా గిట్ల దాకిళ్ళు ఏమో ప్లాన్ ఇదే కాబట్టి నువ్వే డీల్ చేసుకో. శివా